హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. వీటి ధరలు భారీగా తగ్గింపు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కీలక నిర్ణయం. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో కానీ లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం. జీఎస్టీ రేట్లు స్లాబులను తగ్గించే పని దాదాపు చివరి దశకు చేరుకుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. 2017లోని 15.8% ఉన్న రెవెన్యూ న్యూట్రల్ రేట్ను 2023లో 11.4%కి తగ్గించామని, దీనిని మరింతగా తగ్గిస్తామని ఆమె తెలిపారు. త్వరలోనే జీఎస్టీ రేట్లు తగ్గుతాయి. జీఎస్టీ రేట్లోని స్లాబ్లను సరళీకరించే పని చివరి దశలో ఉందని ఆర్థిక మంత్రి అన్నారు. జీఎస్టీ వసూళ్లను స్థిరంగా ఉంచుతూ పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కల్పించాలని ప్రభుత్వం పరిశీలిస్తుంది. సెప్టెంబర్ 2021లో ఏర్పాటైన మంత్రుల బృందం స్లాబ్ సంస్కరణలపై ఒక నివేదికను రూపొందించింది. తదుపరి జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోవచ్చని నిర్మలా సీతారామన్ అన్నారు. జీఎస్టీ రేట్ల తగ్గింపు వల్ల ఎవరు ప్రయోజనం పొందుతారో ఇక్కడ తెలుసుకుందాం. పన్ను సరళీకరణ నుండి పరిశ్రమలు, వ్యాపారవేత్తలకు ఉపశమనం లభిస్తుంది. పన్నులు తగ్గడం వల్ల వినియోగదారులు చౌకైన సేవలు, ఉత్పత్తులను పొందవచ్చు. తగ్గిన పన్ను భారం వల్ల స్టార్టప్లు, ఎంఎస్ఎంఈలు ప్రయోజనం పొందుతారు. జీఎస్టీలో సాధ్యమైన మార్పులు. ప్రస్తుతం 5%, 12%, 18%, 28% ఉన్న స్లాబ్ల సంఖ్య తగ్గించవచ్చు. నిత్యావసర వస్తువులపై జీఎస్టీ రేట్లు తగ్గే అవకాశం ఉంది. చిన్న వ్యాపారాలకు ఉపశమనం కలిగించడానికి పరిమితిని పెంచడంపై పరిశీలన చేస్తున్నారు. స్టాక్ మార్కెట్ ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం. ప్రపంచ అనిశ్చితుల కారణంగా స్టాక్ మార్కెట్లో హెచ్చుతగ్గులు సాధారణమేనని సీతారామన్ అన్నారు. బ్యాంకులో రిటైర్ పెట్టుబడులకు పెంచడం, ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడంపై ప్రభుత్వం కృషి చేస్తుందని ఆమె హామీ ఇచ్చారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.